హాయ్ అండి. అందరికీ నమస్తే. థర్డ్ వీక్ వాడపల్లి వెళ్ళే మధ్యలో మాకు వైజాగ్ టు రాజమండ్రి వచ్చే మధ్యలో మాకు కోతులనేవి చాలా కనిపించేవి లాస్ట్ టైము. రోడ్డంతా ఇప్పుడు చూపించిన రోడ్డంతా కోతులే ఉండేవి. నేను ఇంటి దగ్గర నుంచి ఏదైనా తీసుకొచ్చి వాటికి ఫుడ్ పెట్టమనేదాన్ని. డ్రైవర్‌ని అరుస్తూనే ఉంటాను. ఆపుతారు నా గోల భరించలేక. కానీ చాలా తగ్గిపోయావండి. 100కి 70% తగ్గిపోయి 30% మాత్రమే ఉన్నాయి. మరి ఫుడ్ లేక చనిపోయో ఏంటో నాకైతే తెలీదు గానీ, ఈసారి 5 మెంబర్స్ వచ్చాము వ్యాన్ కట్టుకొని. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడి గురించి చెప్పాలనుకోవట్లేదు గానీ, నాకెందుకో మూగజీవులు చూస్తే నాకెందుకో అదొకలా అనిపిస్తది. చాలామందికి అలాంటి వాళ్ళే ఉంటారు. నాలాంటి వాళ్ళే ఉంటారు. గవర్నమెంట్ ఫుడ్ అనేది వాటికి ఇవ్వకపోయినా అట్‌లీస్ట్ చిన్న చిన్న తొట్టిల్లా ఉంటాయి కదా! అవి అరేంజ్ చేసి వాటి నిండా వాటర్ పోసినా పాపం వాటర్ తాగి ఏ కాయో, ఆకో ఏదో సంథింగ్ కండమో ఏదో దుంపలాంటివి తిని బతుకుంటాయని నా ఫీలింగ్ అండి. మీకెలా అనిపిస్తుందో నాకు తెలీదు గానీ, నాకలా అనిపిస్తది. ఏదైనా చేయాలనిపిస్తది. ఏం చేయలేను దేవుడికి మొక్కుకోవడం తప్ప. ఓకే. అదైతే మేమొచ్చేసరికి మార్నింగ్ 4:30కి బయలుదేరుతాము ఇంటి దగ్గర నుంచి. ఇక్కడికి వాడపల్లి వచ్చేసరికి 8:30 అవుతుంది. మాకు దర్శనం అయ్యేసరికి 1 ½ అవర్ అవుతుంది. మేము బయటకొచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అతనికి కూడా దర్శనం చేసుకొని మంచిగా వచ్చేస్తాము. పుష్కరిణి కడుతున్నారండి. చాలా బావుంటది వైబ్ అనేది. అంతేనండి. ఈ వీక్ ఇలా జరిగింది. మేము 5 మెంబర్స్ వచ్చాము. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.